హలో వ్యూవర్స్, మనం ఎగ్జాక్ట్ చార్మినార్ ముందు ఉన్నాము. ఇక్కడ చార్మినార్ పక్కన ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కోసం ఈరోజు మనం మాట్లాడకపోతున్నాము. ఆ టెంపుల్ ప్రత్యేకత ఏందో ఇప్పుడు పంతుల్ని అడిగి వారి ద్వారా మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దాదాపు ఒక 60-70 సంవత్సరాల కిందటే ఉంది. ఇక్కడ ఒక రాయి రూపంలో మరి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఆ రాయిను తీసేసి ఇక్కడ ఆచార్య సభ వాళ్ళు ఇక్కడ ఫోటో పెట్టి పూజించడం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని నాళ్లకు ఇక్కడ విగ్రహాన్ని ప్రదర్శించారు. పాలరాతి విగ్రహం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ 5 సార్లు హారతిని అనేది ఇస్తారు. ఇంకా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో బోనాల జాతర, అలాగే లక్ష్మీదేవి దీపావళి చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. ఇక దీపావళి అంటే మనకు లక్ష్మీ అమ్మవారు కాబట్టి. అలాగే బోనాల జాతర చూస్తే ఇక్కడ తొట్టెలు అవి కనిపిస్తున్నాయి. రీసెంట్గా జరిగిన బోనాల జాతర చాలా ఉత్సాహంగా సాగుతుంది. అలాగే దీపావళి కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు. సో భాగ్యలక్ష్మి అమ్మవారు కాబట్టి ఇక్కడ దీపావళి రోజు కూడా చాలా బ్రహ్మాండంగా కోలాహలంగా ఇక్కడ పండుగ జరుపుకుంటారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతుల కలయిక హైదరాబాద్. ఇలాంటి హైదరాబాద్ మత సామరస్యానికి చాలా ప్రత్యేకత. అందుకే మనం గమనిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చార్మినార్ను ఆనుకునే ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం ఒక రాయి రూపంలో మరి అమ్మవారిని భక్తులు కొలిచేవారు. కాలక్రమేణా ఈ యొక్క ఏదైతే రాయి ఉందో రాయిని తీసేసి ఇక్కడ అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిది చిత్రపటాన్ని పెట్టి చాలా రోజులు పూజలు చేశారు. ఆ తర్వాత కొంతమంది పెద్దల ద్వారా ఇక్కడ ఆ ఫోటోకు బదులుగా భాగ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారి పూజలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ 5 సార్లు అమ్మవారికి హారతి అనేది ఇస్తారు. ఇక అమ్మవారు బోనాల పండుగకు చాలా వైభవంగా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఇక దీపావళి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారు దీపావళి ప్రతీక కాబట్టి లక్ష్మీదేవి పూజ చేస్తారు. కాబట్టి ఈ అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు కాబట్టి ఇక్కడ చాలా వైభవపేతంగా పూజలు అనేది నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తే కనుక ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలు అలాగే పూలతో చాలా చక్కగా ఎంతో వైభవపేతంగా అలంకరించి పూజలు వైభవంగా నిర్వహిస్తారు. మన మహానగరం హైదరాబాద్కి మరో పేరు భాగ్యనగరం. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నగరం నడిబొడ్డున చార్మినార్ ఆనుకొని ఉంది కాబట్టి ఈ అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదే భాగ్యనగరం అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ఉంది, అమ్మవారి ప్రత్యేకత ఏంది, దీన్ని ఎవరు స్థాపించారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి గుడి అనేది ఇక్కడ ఉంది అనేది ఇక్కడ మనతో పాటు పంతులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ये भाग्यलक्ष्मी अम्मावार का टेम्पल कब से है इधर? ये यहाँ जो ये माता जी बैठी हुई हैं काफ़ी प्राचीन मंदिर है। यहाँ माता स्वयंभू मूर्ति है, ये साक्षात प्रकट हुई हैं। एक समय की बात थी कि यहाँ से कुछ ये मतलब कुछ कारणवश जो है माता जी नगर से मतलब जो राजा थे ना उनसे रुष्ट हो गई थी, नाराज़ होकर के यहाँ से जा रही थी। तो उनका जो सिपाही था उनसे पूछा कि आप कहाँ जा रहे हैं, तो उन्होंने कहा कि मैं, माता जी ने कहा कि मैं इस नगर को छोड़ के जा रही। तो आप ऐसे क्यों जा रहे हैं? बोले कि नहीं, मुझे यहाँ अच्छा नहीं लग रहा, तो मैं यहाँ से छोड़ के जा रही। तो ठीक है, मैं जब तक अपने राजा को नहीं बता तब तक आप मेरा इंतज़ार करिए। तो उन्होंने कहा कि ठीक है, तुम अपने राजा के पास जाओ, हाँ आपके मतलब जब तक तुम्हारा इंतज़ार करती तुम राजा से पूछ करके आओ, बता के आओ कि मैं यहाँ से जा रही बोल के। तो उसने कहा ऐसा नहीं, आप मुझे पहले वचन दीजिए कि जब तक मैं वापस नहीं आता हूँ तब तक आप यहीं इंतज़ार करिएगा। उन्होंने कहा ठीक है, मैं तुम्हें वचन देती हूँ, जब तक तुम नहीं आते तब तक मैं यहाँ पे रुकी हूँ। तो राजा के पास जो है सिपाही गया, राजा को पूरी हकीकत बताया कि माता जी लक्ष्मी जी यहाँ से छोड़कर जा रही हैं। तो राजा के पास और कोई विकल्प बचा नहीं। उसने पूछा कि तुम क्या बोल के आए? तो उसने कहा कि मैं उनसे जब मतलब वचन लेके आओ कि जब तक मैं नहीं जाऊँ तब तक आप यहाँ से जाइएगा नहीं। तो राजा ने कहा कि ठीक है। उसी समय राजा ने उसको मार दिया सिपाही को। वो जब से आए नहीं तब से माता जी यहाँ बैठी हुई हैं। काफ़ी सालों से पुराना मतलब जो है काफ़ी अब उनका प्राचीन काल है। इसका इतिहास तो अपने को उतना पढ़ने पर है, मतलब काफ़ी प्राचीन मंदिर है ये माता जी। और यहाँ पे दिवाली के टाइम में जो है बहुत धूमधाम से मनाया जाता है। 5 दिन की पूजा रहती है, धनतेरस, छोटी दिवाली, बड़ी दिवाली। तो यहाँ पे जो हम खजाना देते हैं माता का, तो खजाना में सब लोगों को मतलब दूर दूर से लोग आते हैं, काफ़ी लोग आकर के वो खजाना लेके जाते हैं माता का आशीर्वाद के रूप में कि हमारे घर में सुख शांति बनी रहे और बरकत बनी रहे। तो दिवाली के दिन रात में 7 बजे शाम में जो है महाआरती होती, उसके बाद से सबको प्रसाद दिया जाता है। और मतलब नवरात्रि में शरद नवरात्रि, चैत्र नवरात्रि, 2 नवरात्रि में यहाँ पे पूजा होती है और यहाँ पे हवन होता है। माता का भव्य शोभा यात्रा निकाला जाता है।
इस तरह आदि आदि त्यौहार मनाए जाते हैं। ये अम्मावार का प्रतिमा ये है ना, ये कब बना है? ये मतलब ये तो अभी पुराना है, मतलब जो है काफ़ी मतलब 100 साल के लगभग है ये मूर्ति। ये जो मूर्ति है काफ़ी पुरानी मूर्ति है। एक समय काबा में दंगा हो गया था, वहाँ से कुछ गड़बड़ किया तो यहाँ पे कुछ मतलब यहाँ के दुष्ट लोग जो है, यमन लोग जो भी है, मुस्लिम लोग यहाँ पे माता को खंडित कर दिए थे। तो ये माता को बैठाया गया था, तो इस माता को भी खंडित किए थे। इसके बाद ये माता की प्रतिमा बैठाई गई है। फेस्टिवल्स इधर कौन सा फेस्टिवल ज़्यादा ग्रैंड होते हैं? ग्रैंड ज़्यादातर मतलब इसी को मतलब जो है शुभ दीपावली का जो है, और दूसरा ये 2 नवरात्रियाँ उसमें ज़्यादा ग्रैंड करते हैं। बाकी हर फेस्टिवल तो अपन मानते हैं जैसे भी है। ये भाग्यलक्ष्मी अम्मावार टेम्पल जो है ये चारमीनार के बाजू से, इधर कुछ हिंदू मुस्लिम ऐसा कुछ होता? पहले होता था, अभी तो ठीक ठाक है। मतलब अभी 2012 में काफ़ी गड़बड़ हुआ था यहाँ पर अभी तो ठीक है। यहाँ पे मुस्लिम लोग जो है मतलब यहाँ पे हम लोग ये जो लकड़ियाँ हैं, बम्बुआँ हैं, इनको हर साल को चेंज करते हैं। तो मतलब हर साल के जैसे चेंज करने के त्यौहार के टाइम में करते हैं, तो उस समय भी वो लोग मतलब ये साल को साल कर रहे थे। तो ये कुछ लोग मतलब जो है ये मुस्लिम लोग आकर यहाँ पे मतलब जो है यम के लोग जो आकर यहाँ पे डिस्टर्ब करने लगे, नहीं इलीगल है, यहाँ पे ये चीज़ नहीं था। फिर उन्होंने कोर्ट में भी डाला ये बात के लिए, तो कोर्ट से भी साबित हुआ कि नहीं ये था और काफ़ी पुराना है। इसलिए फिर अब माता जी को ही मतलब पक्ष में जो है केस वो हुआ, हमारी जीत हुई, फिर वापस उस तरह निर्माण हुआ। तेलंगाना बीजेपी प्रेसिडेंट बंडी संजय ये टेम्पल से पादयात्रा स्टार्ट करे ना रिसेंट महीने के पहले? जी, इसके पहले किए थे। ये आते हैं, वो भी आते हैं, और जितने भी लीडर लोग आते हैं, जब भी उनकी कामना रहती है वो कामना लेकर के आते हैं, और माता जी उनकी कामना पूर्ण भी करते हैं। यहाँ पे मतलब जो है कांग्रेस के रहने दो, बीजेपी के रहने दो, तेलंगाना के जो भी हैं, सब लोग आते हैं अपनी अपनी कामना लेकर, और जो भी भक्त यहाँ पर कामना लेकर आते हैं, माता भगवती सबकी पूर्ण भी करती है। जय माता। धन्यवाद। जय माता दी।